ప్రైజ్ ది లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణింపమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరచుటకు తిరిగి వచ్చిన వాడెప్పుడును అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఒక అద్భుతమైన విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఉదాహరించి మనకు ఈ దినాన నేర్పిస్తా ఉన్నారు. యేసు ప్రభు ఒక దినాన యెరూషలేమునకు ప్రయాణమై వెళుతున్నప్పుడు గమనించండి, యూదేయ ప్రదేశానికి గలిలయ ప్రదేశానికి మధ్యన గలిలయ సముద్రము ఒక పాయ అన్నట్టు ఉండేది. అయితే యేసు ప్రభువారు యూదేయ ప్రదేశం నుంచి గలిలయకి వెళ్ళినా, గలిలయ ప్రదేశం నుంచి యూదేయ ప్రదేశానికి వచ్చిన సమరయ మీదుగా ఆయన ప్రయాణం చేయాలి. లేక ఆయన నావలో గనుక ప్రయాణం చేస్తే ఈ గ్రామాలు ఆయన దాటి వెళ్ళిపోగలరు. అయితే కొన్నిసార్లు ఆయన నడిచి వెళ్ళినప్పుడు ఈ సమరయ గలిలయ మధ్య ఆయన వెళుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఏమి జరిగింది మనం గమనిస్తున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఒక గ్రామంలో నుండి ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి ఎదురుగా వచ్చి దూరంగా నిలబడ్డారు. ఎందుకంటే ఆ రోజుల్లో కుష్ఠరోగులకు గ్రామంలో ప్రవేశించడం నిషేధించి ఉన్నారు. వారు అడుక్కోవడానికి కూడా గ్రామం లోపలికి రాకూడదు, అది పెద్ద రోగం. ఈ కుష్ఠరోగి వచ్చినటువంటి వ్యక్తికి వారు గ్రామ బహిష్కరించబడి కొండల్లో గుహాల్లో దూర ప్రదేశంలో వారు ఉండేవారు. అందుకే ఈ 10 మంది కుష్ఠరోగులు ఈయన గలిలయ సమరయ పట్టణాలు మధ్య నుంచి వెళుతున్నప్పుడు దూరంగా యేసు ప్రభును చూచి అక్కడ నిలబడి చేతులతో నమస్కరిస్తూ ఆతురతపడి యేసు వైపు చూస్తున్నారు. వారందరికీ ఉన్న ఒకే ఒక ఆశ ఏమిటంటే అందరూ యేసయ్యకి ముట్టగలరు, యేసయ్యతో మాట్లాడగలరు, యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా స్వస్థత పొందగలరు. కానీ మేము కుష్ఠరోగులైనందున దగ్గరికి వెళ్ళలేకపోతున్నామని చెప్పి దూరముగా నిలబడి వారు గట్టిగా కేకలు వేస్తూ ఏమంటున్నారు చూసారా? యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని ఈ 10 మంది ఒకే శబ్దముతో యేసు ప్రభును పిలవడం ప్రారంభించారు. వారు కేకలు వేస్తున్నప్పుడు యేసు ప్రభువారు వారి కేకలు విని వారిని చూచి
ఒక్క మాట వారికి తెలియచేశాడు. ఏంటంటే, మీరు సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ యాజకులు ఉంటారు కదా, ఆ యాజకులకు మిమ్మును మీరు కనుపరుచుకొని శుద్ధులవ్వండి. మీరు యాజకులకు మిమ్మును మీరు కనుపరుచుకొనండి. కుష్టు రోగి అని నిర్ధారించేది యాజకులు. కుష్టు రోగము ఒక మచ్చతో మొదలై శరీరం అంతా అది వ్యాప్తి చెందుతుంది. ఆ రోజుల్లో స్కిన్ స్పెషలిస్ట్ అంటూ ఎవరూ లేరు. కానీ యాజకులకి ధర్మశాస్త్రమును బట్టి కుష్ఠరోగు పొడి ఎలా ఉంటుందో, ఆ పొడు ఎక్కడ వచ్చినా దాని యొక్క పరిస్థితి ఏమిటో యాజకులకి ప్రభు చెప్పి ఉన్నాడు. కనుక శాస్త్ర ప్రకారంగా ఎవరి మెడలో కానీ ఎవరి శరీరంలో కానీ ఈ కుష్ఠ పొడి కనుక ఏర్పడితే ప్రజలు యాజకుల దగ్గర తీసుకెళ్ళి చూపిస్తే యాజకులు వారిని పరీక్షించి వీరు కుష్ఠులు అని చెప్పి, కుష్ఠరోగులు అని చెప్తేనే వారికి బహిష్కరించేవారు. అయితే కొన్ని రోజులు వారు అక్కడుండి దేవునికి అర్పణలు అర్పిస్తే వారు బాగుపడిపోయినప్పుడు సంతోషంగా తమ ఇంటికి తిరిగి వెళ్ళేవారు. అయితే ఇప్పుడు ఈ 10 మంది వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి గట్టిగా కేకలు వేస్తూ యేసు మమ్మల్ని కరుణించుమని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఆ 10 మంది కుష్ఠరోగులకి మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు కనుపరుచుకొనండి అని ప్రభు ఒక్క మాట మాత్రం సెలవిచ్చాడు. సో వీరు 10 మంది కూడా యాజకుని దగ్గరికి వెళుతుండగానే అందరూ బాగైపోయారు, అందరూ శుద్ధులైపోయారు. అద్భుతమైన విషయం ఏమిటంటే, ఈ 10 మంది బాగైపోయిన తర్వాత వారిలో ఒక్కడు మాత్రము దారిలో వెళుతుండగా తన మచ్చలన్నీ మాయమైపోయి తన కుష్టు అంతా కూడా విడిపోవడం చూసి, బాగుపడడం చూసి తనకు తాను పరీక్షించుకొని యేసయ్య యాజకుల దగ్గరికి వెళ్ళి చూపించుకోమన్నారు. కానీ మధ్య త్రోవలోనే నా కుష్టు రోగి బాగైపోయానని గొప్ప శబ్దముతో దేవునికి మహిమపరచడం మొదలుపెట్టారు. ఆయన గట్టిగా కేకలు వేస్తూ దేవుని స్తుతిస్తూ తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన యాజకుల దగ్గరికి వెళ్ళలా, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పాదాల దగ్గరికి వచ్చి సాగిల పడిపోయి ఆయనకి నమస్కారం చేస్తున్నాడు. అయ్యా, మీరు మందిరానికి పంపిస్తున్నారు, కానీ మేము మందిరానికి వెళ్ళక ముందే మేము బాగైపోయాం. ఇదిగో నా కుష్టు మచ్చలన్నీ కూడా విడిపోయింది, నేను బాగైపోయానని చెప్పి గొప్ప సంతోషముతో ఆయన యేసయ్యకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మాట్లాడినప్పుడు యేసయ్య తనను చూస్తూ ఉన్నారు. వాస్తవంగా 10 మంది కదా ఆయన దగ్గరికి వచ్చారు. ఆ 10 మందిలో ఒక్కడు మాత్రమే తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు, కానీ మిగతా 90 రాలేదు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ప్రతి యావత్ క్రైస్తవ సమాజము గమనించాలి. నూతనంగా ప్రభువును నమ్ముతున్నటువంటి ఒక అన్యుడు ప్రభువు పట్ల కలిగిన విశ్వాసము ఎంతో శ్రేష్టమైనది ఉంది. కానీ క్రైస్తులని పిలువబడుతున్న వారు, యూదులని పిలువబడుతున్న వారు, మేము దేవుని ప్రజలని పిలువబడుతున్న వారికి దేవుని మహిమ పరచడం చేత కాదు. ఈ రోజుల్లో ఎన్ని మేలు పొందినా సరే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించలేకపోతున్నారు, దేవునికి మహిమ పరచలేకపోతున్నారు. ఎంత దారుణం! ఈ 10 మందిలో 90 వారు యూదులకు సంబంధించిన వారు, ఇశ్రాయేలులకు సంబంధించిన వారు. కానీ ఈ 10 మందిలో ఒకే ఒక్కడు మాత్రమైన సమరయుడు, అంటే అన్యుడు. అందుకే ప్రభువారు అంటున్నారు, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరచుటకు తిరిగి వచ్చిన వాడెవ్వడును అగుపడలేదా అని చెప్తా ఉన్నా. గమనించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు అనుదినము మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. మహిమ పరుస్తున్నామా? దేవునికి మనం ఘనపరుస్తున్నామా? దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నామా?
ఒకవేళ గనక దేవునికి మహిమ పరచని స్థితిలో మనము ఉండిపోతే అది ఎంత దారుణం. అన్యులు వచ్చి దేవుని స్తుతిస్తున్నారు, అన్యులు వచ్చి దేవుని మహిమపరుస్తున్నారు, అన్యులు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. కానీ ఓ క్రైస్తవ బిడ్డ, నువ్వు బాప్తిస్మము తీసుకొని రక్షించబడి ఎన్నో మేలు ప్రభు ద్వారా పొందుతున్నావు. ఒక్కరోజైనా నిలబడి ప్రభు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? ప్రభు నా పట్ల ఈ కార్యములు చేశాడని చెప్పడానికి నీ మనసు ప్రేరేపణ కలుగుతుందా? ప్రేరేపణ కలగట్లేదు కదా. ఈ అన్యుణ్ణి మెచ్చుకుంటున్నాడు దేవుడు. కానీ ఆ 90 ఇశ్రాయేలును లేక యూదులను ఆయన మెచ్చుకోవట్లేదు. ఈరోజు మీరు, నేను, మనము దేవుని సాక్షులుగా ఉండడం నేర్చుకుందాం. అందుకే ప్రభు ఆ సమరయుడికి అంటున్నాడు, నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పెను. ఈరోజు మన విశ్వాసం మనకు స్వస్థపరిచినప్పుడు మనము దేవునికి స్తుతించు వారమై ఉండాలి, మనం దేవునికి మహిమపరచు వారమై ఉండాలి, మనం దేవునికి ఘనపరచు వారమై ఉండాలి. దేవుడు మహిమ ప్రభావం పొందడానికి అర్హుడైన వాడు, దేవుడు ఘనతస్పదమైన వాడు. ఆయన తన ప్రజల పట్ల ఆయన చేసే ప్రతి కార్యములో ఆయన మహోన్నత నామానికి మహిమకరంగా ఆయన జరిపిస్తూ ఉంటాడు. కనుక ఈరోజు ఈ ప్రశస్తమైన సమయంలో మన విశ్వాసము మనము వృద్ధిపరచుకోవడానికి మనము దేవుని మాటలను నమ్ముతూ ఏవైతే మన కుటుంబం గురించి చెప్తా ఉన్నాడో అది నమ్ముదాం. చాలాసార్లు అది ఉద్యోగం గురించే కానీ, బిడ్డల గురించే కానీ, కుటుంబంలో మరొక అవసరత గురించే కానీ, వ్యాపారము గురించే కానీ, దేని గురించి అయినా ప్రభు మీకు ఇది కలిగిస్తున్నాడు లేక ప్రభు ఇది జరిగిస్తున్నాడు అని చెప్పినప్పుడు నమ్మకపోవడం బట్టి ఈరోజు వరకు అది పొందలేకపోతున్నాం. ఈ ఉదయకాశములో నువ్వు యేసయ్య మాట మీద విశ్వాసం ఉంచు, అప్పుడు నిశ్చయంగా నీ జీవితంలో అద్భుత కార్యములు నువ్వు చూడగలవు, అద్భుత ఆశీర్వాదములు నువ్వు పొందగలవు. ఆ 10 మంది కుష్ఠరోగులు ప్రభు మాటను బట్టి నయమయ్యారు, కానీ ప్రభుకు స్తుతించడానికి 90 మానుకున్నారు. ఒక్క సమరయుడు మాత్రమే వచ్చి సాక్ష్యము చెప్పి ప్రభును మహిమపరిచాడు. ఈ ఉదయకాశమములో ప్రభు సాక్షిగా ఉండడానికి, ప్రభుకు మహిమపరచడానికి సిద్ధపడుతున్నావా? కళ్ళు మూసుకోండి. దేవుని మాట చొప్పున మీ జీవితంలో మీరు ఏవైతే ప్రభు యొద్దకు, ఆ కుష్ఠరోగులైతే మా కుష్ఠు బాగైతే మంచిదని వచ్చారు, ఉదయకాశంలో ఏవైతే నువ్వు అడిగి ప్రభు దగ్గర పొందుకోవడానికి ఆశిస్తున్నావో అది నీకు సంతానమే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, ఆర్థికమైనటువంటి సమస్యలే కావచ్చు, ప్రభు నీకు సెలవిస్తున్నాడు, అది సమృద్ధిగా నీకు కలుగుతుంది. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. విశ్వాసం అనేది మాలో పెంపొందించండి. మీ మాటలకు మేము నమ్మి మా జీవితంలో మీకు కృతజ్ఞతలుగా జీవించే భాగ్యం ఇవ్వండి. ఉదయకాశంలో మీ మాట విన్నని బిడలు, సంతానము లేని బిడలకు ఈ ఉదయకాశంలో యేసు నామములో మీ వాక్యం వింటుండగా విశ్వాసము దయచేసి వారికి సంతానము కలుగ చేయండి. వ్యాపారములు వారికి క్షమాభివృద్ధి పరచండి. ఉద్యోగంలో ఉన్న ఉడుదుడుకులు యేసు నామములో సరిచేయబడి సంతోషంగా తమ ఉద్యోగంలో ముందుకు సాగే భాగ్యం అనుగ్రహించండి. ప్రతి బిడ్డల యొక్క మనోవాంఛ సఫలపరిచి ప్రతి కుటుంబంలో అద్భుతాలు జరిగించి వారు మీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించే వారై ఉండే భాగ్యం నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.